బెంగాల్ ఫార్ములా ఇక్కడ అమల్లోకి వచ్చేసిందని ఒప్పుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. భారీగా ఓట్ల గల్లంతు జరిగిన తర్వాత ఆయన తొలిసారిగా దీనిపైన స్పందించారు. మైనార్టీ ఎక్సలెన్స్ సమ్మిట్లో ఆయన మాట్లాడడం జరిగింది. బెంగాల్ ఫార్ములా ఇక్కడ అమలు చేయబోతున్నారనే క్లారిటీ ఇచ్చారు. ఈ వేదికగా మరిక గుజరాత్ తరహాలోనే దాడి కూడా షురూ కానుందని చెప్పేసి హింట్ ఇచ్చారు సీఎం. అయినా వెనక్కి తగ్గేది లేదని, తానంటే ఏమిటో చూపిస్తాననే విధంగా ఆయన మాట్లాడిన తీరు బీజేపీ కాంగ్రెస్ మధ్య హోరాహోరీ ఫైట్ ఉందనే సంకేతాలు ఇచ్చినట్టయింది. అన్ని విధాలుగా కూడా ఇక మరి ఏదైతే భయపెట్టించి మమతను ఓడగొట్టారన్నటువంటి రేవంత్, తాను మమతను కాదని రేవంత్ అంటే ఏమిటో మీకు కూడా తెలియజేస్తానని ఆయన డైరెక్ట్ అటాక్ చేయడం, ఇకపైన తెలంగాణలో ఇరు పార్టీల యుద్ధ వాతావరణం గురించి చెప్పకనే చెప్పినట్లయింది. ఎన్నికల సంఘం ద్వారా దాడి అయిపోయినట్టేనని కూడా పరోక్షంగా వెల్లడించిన ఆయన హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో పెద్ద ఎత్తున అయితే ఓట్లు గల్లంతయ్యాయని తెలియజేశారు. మొత్తంగా 70 లక్షల ఓట్లు పోయినట్టేనని చెప్పేసి కూడా ఆయన ఒప్పుకున్నారు. మరి ఇక సిబిఐ ఈడీ పేర్లను కూడా ప్రస్తావించినటువంటి రేవంత్ ఇక వీటిని ఉపయోగిస్తారనేటువంటి విధంగా కూడా మాట్లాడడం చర్చనీయాంశంగా మారిపోయింది. మోడీ అమిత్ షాల చేతుల్లో ఉన్నవి ఇవే అస్త్రాలని రేవంత్ అయితే స్పష్టం చేశారు. ఎన్ని కుయుక్తులు పనినా కూడా మరి బీజేపీకి ఇక్కడ ఛాన్స్ ఇవ్వబోమని కూడా తెలియజేశారు. బీజేపీ పైన అప్రమత్తంగా ఉండాలని ఇక ముస్లిం మైనార్టీలను కూడా కోరడం జరిగింది. ఓటు చోరీ పైన అప్రమత్తంగా ఉండాలని అందరికీ కూడా ఈ విషయాన్ని వెల్లడించి బీజేపీ ఎలా ఇక మరి హమ్లా చేయనుందో కూడా వివరించాలన్నారు. బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వచ్చినట్టే కలలు కంటుందని, ఇంచుమించు బెంగాల్ తరహాలో తెలంగాణలోనూ పెద్ద ఎత్తున ఓట్లు పోయాయని తెలియజేశారు. తమకు అలవాటైనటువంటి ధోరణిలో గుజరాత్ తరహా రాజకీయ కుయుక్తులకైతే దిగుతా ఉన్నారని, మరిక ఇందులో ఇక ఈసీఐ సిబిఐ ఈడీలను కూడా ఆయన ఉసిగొల్పుతారని చెప్పేసి అయితే తీవ్ర విమర్శలు చేయడం జరిగింది. రేవంత్ చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో అయితే చర్చనీయాంశంగా మారిపోయాయి. అయితే ఇక్కడ బీఆర్ఎస్ దీనిపైన ఇంతలా ఇప్పటి వరకు కూడా స్పందించలేదు. సర్కార్ మాత్రం సర్తో ఓట్ల చోరీ జరుగుతుందని బాహటంగా విమర్శలు గుప్పిస్తూ మరి ఇక బీజేపీని మనం ముందు ఎండగట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. మరి దీంతో అయితే ఇప్పుడు వార్ కాంగ్రెస్ బీజేపీ మధ్యన అనేలాగా కూడా రాజకీయ వాతావరణం నెలకొంది.